విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ మాధ్యమంగా కూడా ప్రజల్ని చేరుకోవాలి అనేటువంటి ఆలోచన. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క 100 రోజులు కనుక చూసినట్లయితే సంక్షేమానికి, దేశాభివృద్ధికి, అదేవిధంగా మధ్యతరగతి వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి అనేక కార్యక్రమాలను చేపట్టేటువంటి ప్రక్రియని ప్రారంభించింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 11వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. సంకల్పం ఏమిటంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ స్థానానికి చేరాలనేది సంకల్పం. అయితే ఈ సంకల్పాన్ని, ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్లయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. ప్రత్యేకించి వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు. దానికి ఈరోజు మళ్ళీ మధ్యలో ఒకంత అది కాస్త మందగించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4th స్టేజ్, 4వ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ 25,000 గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు, ఇంకా కొంచెం అనుసంధానానికి నోచుకోలేదు అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా 50,600 కోట్ల రూపాయలని కేటాయించి నేషనల్ హైవేస్ కూడా, మధ్యలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా నిర్మాణం జరుగుతుంది. ఇంతకుముందు 2014వ సంవత్సరానికి ముందు కనుక మీరు చూసినట్లయితే రోజుకి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత గడ్కరీ గారికి ఎప్పుడైతే బాధ్యతలు ఇచ్చారో రోజుకి ఇవాళ 28 నుండి 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ దేశంలో జరుగుతుంది. అంటే ఎంత ఫాస్ట్గా, ఎంత త్వరితగతిన ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుందో మనం అందరం కూడా గమనించాలి. ఇంతకుముందు విజయవాడ నుండి రాజమండ్రి రావాలంటే దగ్గర 4-5 గంటలు పట్టేది. కానీ ఇవాళ 2 గంటల్లో మనం ఇక్కడికి చేరుకోగలుగుతున్నాం. కనుక 50,600 కోట్ల రూపాయలు ఈ NH నిర్మాణానికి అందివ్వటం జరిగింది. అదేవిధంగా రైల్వేస్ కనుక చూసుకున్నట్లయితే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు దానికి మంజూరు చేయటం జరిగింది. దీని మాధ్యమంగా ఏమిటంటే కేవలం ఇది రైల్ రోడ్ నిర్మాణం మాత్రమే కాదండి, ఉపాధి హామీ కింద 4,42,00,000 మ్యాన్ డేస్ ఇవాళ మనం దీని మాధ్యమంగా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకి మనం అందించేటువంటి ఒక సౌకర్యంగా కూడా మనం గుర్తించాలి. అదేవిధంగా మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం, వ్యవసాయ ప్రధాన దేశం మాత్రమే కాకుండా వ్యవసాయ ఆధారిత దేశం కూడా. నేటికి సైతం మన దేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు. కనుక రైతులకి సంక్షేమాన్ని అందించగలిగితే అన్నదాతలుగా ఉన్నటువంటి రైతులు మరింత మెరుగ్గా వ్యవసాయం చేస్తూ మనకు కావలసినటువంటి ఆహార భద్రత మనకే కాదు విశ్వవ్యాప్తంగా కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంతకుముందు వ్యవసాయానికి అయ్యేటువంటి పెట్టుబడి రైతులు పెట్టుకోలేనటువంటి సందర్భంలో ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారు.
కనుక 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం తరఫున దేశంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుందో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు 3 విడతలుగా వారికి అందించేటువంటి ప్రక్రియ